హలో అండి అందరికీ. ఈరోజైతే మా మిర్చి తోటకి బలం పెట్టడానికి అయితే వెళ్తున్నాం. దానికోసం అయితే యూరియాని ఇంకా 20 మందునైతే కలుపుతున్నాం అనమాట మా ఇంటి ముందు. ఇంక ఇవి కలిపిని మనం తీసుకెళ్ళి ఇంకా చేనికి అది కొన్ని డేసే అవుతుంది కాబట్టి, అంటే లేతలో ఉంది కాబట్టి దానికి డైరెక్ట్గా చల్లేసి మనం కట్టర్ వేసేసి నీళ్ళు పెట్టచ్చు అనమాట. అందుకని చెప్పేసి ఇక్కడ 20 యూరియా అయితే కలిపేస్తున్నారు మా నాన్న. ఇంకా వాటిని కలిపి తీసుకెళ్ళటమే. యూరియా అయితే ఇవి చిన్నది కాదు, లావుగా ఉంది. మనకి ఇది అంటారు చూడండి, సగ్గుబియ్యం లావువి ఉంటాయి కదా, ఆ సైజులో లాగా ఉన్నాయి అనమాట. చిన్న యూరియా కాదు ఇవి. ఇంక ఇవి మొత్తం రెండు కలిపేసేసి గౌతంలో అయితే తీసుకొని ఇంకా వంచ కూడా రెడీ చేసుకొని చల్లాలి కదా, ఇంకా ఆ వంచను కూడా రెడీ చేసుకొని తీసుకొని వెళ్ళిపోతారనమాట. ఎక్కువ ఉందనుకోండి అక్కడే వెళ్ళి కలుపుకోవడం, లేదంటే ఇలా మిర్చి వాటికైతే మ్యాక్స్ ఇక్కడే కలుపుకొని తీసుకెళ్ళటం. ఇంకా వరి చేనుకి ఎక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ బండి వరకు వెళ్తాను, అక్కడే కలుపుకుంటారు ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో ఇక నాన్న అయితే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయారు. ఇంకా నెక్స్ట్ మేము బయలుదేరి వెళ్ళిపోయాం అనమాట. ఇంకా వెళ్ళే దారిలో వడ్లెండ పోసేసి ఆరబెడుతూ ఇంకా తూర్పల్లాగా పోస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా 92 కోతలు కోయడానికి రెడీగా ఉన్నాయి. కొన్ని అయితే ముందు వేసినవి అయితే పండిపోయి ఉన్నాయి. ఇంకా వెళ్ళే దారిలో ఇదైతే మేము ఎప్పటి నుంచో అసలు మాకు తెలియని దగ్గర నుంచే ఈ తూముల మీద నడవటమే ఉంది పొలాల్లోకి. ఇక్కడ మేము చిన్న వంతెన పెద్ద వంతెన అని అంటాము. ఇదైతే దారి. ఇంకా వెళ్ళే దారిలో ఇక్కడైతే పాములు తిరుగుతూ ఉంటాయి. అది కాక వెళ్ళటం కూడా మధ్యాహ్నం వెళ్ళాము. ఇంకా మొత్తం ఇప్పుడు ఏంటంటే కోతలకు వచ్చినాయి కాబట్టి ఎవరైనా గడ్డి కోసుకెళ్ళినట్టు, లేదంటే ఇంకా అలానే ఉంటుంది అనమాట. ఇంకొంతమంది కోసుకెళ్తారు. ఇంత దూరం అంటే వచ్చి మోయడం కష్టం కాబట్టి కొంతమంది వస్తారు, కొంతమంది రారు. ఇంకా అవన్నీ మేమైతే చూపించుకుంటూ వెళ్తున్నాం. కొంచెం మాట్లాడుకుంటూ వెళ్తేనే బెటర్. నాకైతే వెళ్ళే దారిలో శంకుపూల చెట్లు అయితే ఎన్ని కనిపించినాయి అంటే వాటిని తీసుకొచ్చుకోవాలన్నంతగా కనిపించినాయి అనమాట. ఎక్కడ చూసినా అవే ఉన్నాయి. బ్లూ కలర్వి ఎక్కువ ఉన్నాయి, వైట్వి అయితే కొంచెం తక్కువ ఉన్నాయి. కానీ వైట్వి కొంచెం లోపలికి ఉన్నాయి కాబట్టి ఫ్రెష్గా ఉన్నాయి అనమాట. ఇవి దారి వైపుకే ఉన్నాయి, ఎక్కువ వాటర్ కంటెంట్ వీటికి అందట్లేదు అన్నట్టుగా ఉన్నాయి. కొంచెం అయితే ఎక్కువ. ఈ చేలన్నీ కూడా పడిపోయినాయి. కోతలు కోసేటప్పుడు ఇలా పడిపోయిన వాటికి మిషన్తో వేయించడం కాదు, పడిపోయిన వాటికి ఇంకా మామూలుగా జనాలే కోస్తారు, ఎక్కువ రేటు తీసుకుంటారు అనమాట ఉన్నదానికంటే. అలా కుప్పలు వేశారు కొంతమంది అయితే, ఇమీడియట్గా అమ్ముకోకుండా అలా కుప్పలు వేస్తారు. ఇంకా సమ్మర్లో అలా వచ్చినప్పుడు తొక్కించేస్తారనమాట. చూడండి, ఇది అయితే కంప్లీట్గా పడిపోయింది ఈ చైన్. నార్మల్గా తీసుకునే దానికన్నా 3000 అలా ఎక్కువగా తీసుకుంటారు ఇలా పడిపోయిన వాటికి. సో ఇదంతా కూడా వెళ్ళే దారి. చాలా వరకు చూడండి శంకుపూల చెట్లు ఎన్ని ఉన్నాయి. దారి పక్కకే పెద్ద పెద్ద చెట్లు అల్లుకుపోయి ఉన్నాయి, వైట్ ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చినాయి. అంతకుముందు నేను వరి చేను వాటిల్లో చూశాను ఇవి ఎక్కువ. ఇంకా ఇప్పుడైతే ఇది గేదెలకి గడ్డి చల్లాము. ఇంక ఇది లాంగ్ ఉంది, అక్కడ ముందు కొంచెం చల్లాము ఒక చేను దగ్గర. ఇదైతే కొంచెం లాంగ్ ఉంది, ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి. అప్పుడప్పుడు తీసుకెళ్తూ ఉన్నాం దీన్ని కూడా. ఇంక ఇక్కడ కూడా ఫుల్ కనిపించినాయి నాకు ఈ శంకుపూల చెట్లు అయితే. ఇంకా కుండీల్లో అలా ఇలా వేసుకుంటారు. ఇక్కడ చూడండి మొత్తం అవే ఉన్నాయి. ఇవన్నీ కూడా మెట్ట తామరాకులు. ఇవైతే ఎక్కువగా కార్తీక మాసంలో యూజ్ చేస్తాం అన్నమాట వీటిని. ఇంకా ఈ కట్టర్ ఇది మన చెనికి కూడా వేయించాలి. ఇంకా వేరే వాళ్ళకి వేస్తూ ఉన్నారు. ఇంకా నాన్నది ఆ పిండి చల్లాలి కాబట్టి చల్లిన తర్వాత రమ్మనేలోకి వీళ్ళు అంతలోకి వేరే వాళ్ళదైతే ఇక్కడ వేసేస్తున్నారు అనమాట. చూశారు కదా ఎలా నీట్గా, అంటే మధ్యలో ఒక దారి చేసినట్టుగా ఆ సర్కిల్ తిరుగుతూనే మళ్ళీ ఆ మట్టిని కూడా చెట్లు పాదుల్లోకి సైడ్కి అనేస్తూ ఉంది. సో మనం ఇక్కడ నుంచి ఇంకా మూవ్ ఆన్ అయిపోయి ఇక్కడ నుంచి చూసి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయాను అనమాట. అంటే దీనివల్ల అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అలానే మిర్చి తోట పెద్ద అయిన తర్వాత అయితే దీన్ని కట్టర్ వేయించలేము. మేమైతే దీన్ని కట్టర్ అని అంటాము. ఇది పెద్ద అయిన తర్వాత అయితే వేయించలేము. ఎందుకంటే మనం వేసే సీడ్స్ ఏంటంటే 3-4-1 వేస్తాం. అవి పెరిగే కొంది కూడా గుబురుతనం అనేది ఎక్కువ వస్తుంది, ఇట్లా అల్లుకుపోయినట్టు. అది కాక ఇవి ఇరిగిపోతాయి అన్నమాట కొమ్మలన్నీ. ఏ దానికైనా పెద్దగా అయిన తర్వాత వేయించడం చాలా కష్టం అండి. కొమ్మలన్నీ ఇరిగిపోయినాయి అంటే ఆ కాయలు పడినవి అన్నీ కూడా ఇరిగిపోతాయి అన్నమాట, లాస్ కదా. సో ఈ దారి పొడవునా ఇదే దాంట్లో ముందు ఇంకో దెబ్బ ఉంది కదా, మొత్తం ఒకటేవే కాకపోతే కొంచెం లాంగ్ ఉంది ఇది. ఇక్కడైతే కొంచెం కంది అవి కూడా పెట్టాము. దారి వదిలిపెట్టి సైడ్స్ కల్లా పెట్టాము. కొన్ని మలిచినాయి, కొన్ని మలవలేదు. ఇంకవన్నీ కూడా గేదెలు తినడానికి గడ్డి అయితే బాగా ఉంది. మోసుకెళ్ళడమే కష్టం. ఇక్కడ నుంచి నెత్తిన అంత దూరం మోయటం కష్టం కాబట్టి ఇంత దూరం రారు. ఇంకా కొన్ని డేస్ ఆగితే ఇంకా పొలాలన్నీ ఖాళీ అయినాయి అనుకోండి, గేదెలను దూలుకొచ్చేస్తారు ఇక్కడ వరకు కూడా.
సో ఇదంతా కూడా కోతకి కొన్ని డేస్లో కోయాలి. ఆ పచ్చిగా ఉంది, అడుగునంతా బురదగా ఉంది కాబట్టి ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాం. ఇంకా నాన్న ఇంకా తీసుకొచ్చిన దాన్నంతా కూడా ఈ మిర్చి తోటలో అయితే చల్లేసినాం. ఇది అంటే కొన్ని డేసే అవుతుంది, లేట్గా నాటామన్నమాట దీన్ని. ఎందుకంటే మిర్చి తోటలు వేయాలి అనుకోవడం, దాన్ని ఎలా అంటే చివరికి తెల్ల నల్లని, నల్ల నల్లని, దోమని, దానివల్ల పెట్టిన పెట్టుబడి కాదు కదా, ఇంకా ఎక్స్ట్రా అయిపోతుంది అనమాట. ఎంత ప్రాఫిట్ ఇస్తుందో అంతే లాస్ ఇస్తుంది మిరప తోటలు అయితే. పండే దగ్గర పండితే ఒక్కొక్క ఏడు, ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క దానికి వైరస్ లాగా అలా రావటం, ముడత రావడం, ఎదగకపోవడం, ఎన్ని మందులు వేసినా డే బై డే ఆల్టర్నేట్గా మందులు వేస్తూనే ఉండాలన్నమాట. మార్నింగ్ అన్నా ఈవినింగ్ అన్నా వేస్తారు. అంత ప్రాఫిట్ వచ్చింది అనుకుంటాం, కనీసం పెట్టుబడి వచ్చినా కానీ ఓకే ఉంటుంది. మళ్ళీ కౌలు ఇచ్చి అలా చేయాలంటే కూడా అవ్వదు కదా. అసలు వేరేది వేద్దాం అనుకున్నాం, ఇంకా మా నాన్న మిర్చినే వేద్దామని చెప్పేసి అనేసరికి మళ్ళీ దీన్ని ఇంకా పక్కన వాళ్ళు పొగాకు అది వేసారు. అంతకుముందు అయితే ఎంత అంటే అసలు నాటిని కూడా వదిలేసాం అన్నమాట. అసలు మిర్చి తోటనే ఇంకా అంత తిప్పుకోలేదు ఇంకా ముడత నుంచి. అది ఇంక ఇదంతా కూడా వేప చెట్టు అవంతా ఉంది. వాళ్ళు పక్కన వాళ్ళకి కూలి వాళ్ళకి వచ్చి ఇంకా తినేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇవన్నీ కూడా మెట తామరాకులు. ఈ పూలు చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత అందంగా ఉన్నాయో. సో ఇక్కడ నుంచి ఇప్పుడు ముందైతే ఇది అంతా బలం పిండి అయితే అంతా కూడా చల్లిన తర్వాత కట్టర్ వేయించి నీళ్లు మళ్ళీ దిబ్బను తడపాలన్నమాట. కాలువలు అయితే చాలా తగ్గిపోయినాయి ఇప్పుడైతే, ప్రజెంట్ ఎక్కువ లేవు. అటు సైడ్ అంతా కాలువాదరిని అంతా కూడా దాళవ నాట్లు వేసేసారు. ఎక్కువ ఇక్కడ తాడి చెట్లు ఉండేవి. మా నాన్న యూరియా అంతా తీసిన తర్వాత కడుగుతుంటే చిన్న చిన్న చేపలు మామూలుగానే తిరుగుతూ ఉంటాయి కదా, అవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. కాలువ తగ్గినప్పుడు ఇంకా చేపలు పట్టే వాళ్ళు కూడా మామూలు అవి ఇవి పెడతారు. కాలువ తగ్గేసరికి ఇంకా ఎక్కువ చేపలు వస్తూ ఉంటాయి, తిరుగుతాయి, తొందరగా ఈజీగా పడిపోతాయి అన్నమాట ఆ వలల్లో అవి. ఇంకా అక్కడే మామూలుగా అయితే కాలువ ఫుల్ ఉన్నా కానీ మనం చేతులు కడుక్కోవడం, కొంచెం వాటర్ అనేది ఇక్కడ నుంచే తీసుకుంటారనమాట. కట్టర్ అయితే వచ్చేసింది. ఇంకా దీన్ని ఇంకా మన చేలో వేయించేయడమే. ఇంకా వేయించిన తర్వాత రేపు వాటర్ పెట్టి తడపాలి మళ్ళీ దీన్ని వెంటనే. ఇప్పుడు ఆల్రెడీ కొంచెం బెట్టకొచ్చింది, కొంచెం తడపడం లేట్ అయిపోయింది. ఈ మంచు కాలంలోనే తోటలనే ఎక్కువ పెరుగుతాయి అనమాట. పచ్చిమిర్చి అయితే కొయ్యం మేము, పండు మిర్చినే కోసి ఎండబెట్టి అమ్ముతాం. ఇంకా కారం కూడా ఇంకా దాని నుంచే చూసుకుంటాం. ఈ కట్టర్ వేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు మనకి కలుపు ఏదన్నా ఉన్నా కూడా అవి పోతాయి. అది రూట్ నుంచి తీసేస్తుంది అనమాట, మొత్తం వేరుల నుంచి లేపేసిద్ది మొక్కలన్నిటినీ కూడా. చూడండి మట్టి కూడా సైడ్కి ఎలా వెళ్ళిపోతుందో, అంటే మొక్కలకు సపోర్ట్గా వెళ్ళిపోతుంది ఆ మట్టి అంతా కూడా సైడ్స్కి. మేము దీన్ని అయితే కట్రనే అంటాం. మిరప తోటలకైతే ఎక్కువ యూజ్ చేస్తారు మా సైడ్ వీటిని అన్నిటినీ కూడా. చూడండి వేసిన తర్వాత వేయిన దానికి కూడా వేరియేషన్ మనకు తెలుస్తుంది. కొంచెం పూత అదంతా ఉంది కొన్నిటికైతే. ఇంకా మిర్చి అయితే కొన్నిటికైతే పడినాయి, ఇంకా కొన్నిటికి అంతా కూడా పోతుంది. ఇప్పుడైతే ఎక్కువ కలుపు లేదు, మొన్ననే తీయించారు కొన్ని డేస్ బ్యాక్. ఇంకా ఆ ఉప్పు మొక్కలు అయితే లైట్గా అక్కడక్కడ ఉన్నాయి. ఇంక కట్టర్ వేయించిన తర్వాత అవి కూడా పోతే ఎక్కువ ఉప్పు మొక్కలే ఉన్నాయి అన్నమాట. సో ఇంకా వాటర్ పెట్టించామనుకోండి, ఆ చల్లిన పిండి అంతా కూడా మొక్కలకి బాగా పట్టేస్తుంది. ఈ మట్టిలో అదంతా ఇదైంది కదా, బాగా బలం పడుతుంది అని చెప్పేసి ఇలా కట్టర్ వేయించడానికి వీలుంటే మ్యాక్స్ అలానే చేసి వేస్తారనమాట. సో ఇదండి ఇంక ఇక్కడ అందరికి ఎంత లాస్ వచ్చినా, ప్రాఫిట్ వచ్చినా, లాస్ వచ్చినా కూడా ఇంకా దీనిపైనే డిపెండ్ అయి ఉంటారు మా సైడ్ అయితే మొత్తం ఇంకా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.